నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎట్లా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. హెల్తీ రెసిపీ. ఒక్క లడ్డూతో ఆరోగ్యం మన సొంతం అవుతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూడబోతున్నాం. చూసారు కదా ఇక్కడ కాజు కనపడుతుంది, బాదాము, అలాగే పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, డేట్స్, అంజూర్. ఇక్కడ డేట్స్ తీసుకున్నాను. ఇవి ఇట్లా గింజలు తీసేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మొత్తం మెత్తగా కోస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది నెయ్యి అనమాట. మనకి ఒక్కొక్కటి వేయించుకోవాలి కాబట్టి నెయ్యి తగినంత తీసుకోవాలి. 1 స్పూను, 2 స్పూన్లు అట్లా తీసుకొని ఫస్ట్ మనం బాదంని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం గ్రైండ్ చేసుకున్నా మీ ఇష్టం. అయితే ఇట్లా నేను సన్నగా ఒక బాదం వచ్చి 3 ముక్కలు అట్లా 2 ముక్కలుగా అట్లా 2 కట్ చేశాను. ఇది బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేయించుకోవచ్చు, లేదంటే అన్నీ కలిపి ఒక్కసారిగా కూడా వేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇవి కాజు అనమాట. కాజు, జీడిపప్పు కూడా ఇట్లనే దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇవి కిస్మిస్ కూడా, ఇవి కూడా చక్కగా వేయించుకొని బాగా పఫీగా అయినప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి నరాలు బలహీనత ఉన్న వాళ్ళకి ఇది చాలా నర్వ్స్ సిస్టమ్ బాగుంటుంది, బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది, చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్, దీంతోపాటు కొంచెం డ్రై అంజూరు ఫిగ్ ఉంటుంది కదా, ఇది కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 లేదంటే 1 తీసుకున్నాను. వీటన్నిటి మీద తక్కువ క్వాంటిటీ ఏంటంటే 2 అంజూరా మాత్రమే తీసుకొని అవి సన్నగా కట్ చేసి అట్లా ముక్కలు చేశాను అనమాట. ఇప్పుడు ఈ 3 కలిపేసి ఇవి తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ కన్నా కూడా ఇవి తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఈ మూడింటిని కలిపి వేయించేసాను అన్నమాట. ఇప్పుడు వీటిని కూడా మనం కొంచెం రంగు మారితే చాలు. ఈ విధంగా అన్నీ పక్కన పెట్టుకోవాలి వేయించుకొని. ఇప్పుడు లాస్ట్లో డేట్స్ కూడా మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా చేస్తే ఇట్లా ముద్ద అవుతుందనమాట. దీన్ని కూడా కొంచెం నెయ్యిలో బాగా వేయించినట్టుగా చేయాలన్నమాట. ఇప్పుడు ఇంత గట్టిగా ఉంది కదా, అది వేడికి మనం కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు స్టవ్ పైన అలా ఉంచితే మెత్తబడిపోతుంది. మెత్తబడి అది కూడా దానిలో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది. బాగా వేగినట్లుగా కూడా బాగా హీట్ ఎక్కువయ్యే కొద్దీ మెత్తబడుతుందన్నమాట. ఇదిగో ఇట్లా అయినప్పుడు ఈ కరెక్ట్ స్టేజ్‌లో మనం ఈ గింజలన్నిటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ గింజలన్నిటిని మనం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలపాలి. స్టవ్ బాగా లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలన్నమాట. మంట లో ఫ్లేమ్‌లోనే ఉండి ఇదంతా చేయాలి. చూసారు కదా, ఇట్లా కలుపుతూ ఉండాలి. ఎక్కడ అడుగు అంటటం అనేది ఏమి ఉండదు. లో ఫ్లేమ్‌లో చేస్తున్నాం కాబట్టి చక్కగా మొత్తం కలుస్తూ ఉంటుందన్నమాట. అన్ని గింజలన్నీ ఈ డేట్స్ పేస్ట్‌లో కలుస్తాయి. అప్పుడు మనకి స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి మనం ఉండ చేసుకోవడానికి రెడీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు లాస్ట్‌లో వేసింది యాలకుల పొడి. ఇప్పుడు ఈ యాలకుల పొడి మనం చేత్తో కలుపుతున్నాం కాబట్టి కలిసిపోతుంది. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చక్కగా ముద్ద చేయాలి. మొత్తం అంతా ఆ గింజలన్నీ బాగా ఈ పేస్ట్‌లో కలిసిపోయి ఈక్వల్ క్వాంటిటీ అయిపోయినాక మనం ఇట్లా చక్కగా లడ్డూలు చేసుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. చూసారా, నా చేతికి నేనేమి ఆయిల్ రాయకుండానే నేను వేయించేటప్పుడు వేసిన నెయ్యితోటే ఇట్లా చేస్తున్నాను. ఎంత వేడిగా ఉంటే అట్లుంది చూడండి. చూసారా, ఇప్పుడు ఇవి చల్లారినాక రోజు ఒకటి తింటే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకే. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎంత బాగున్నాయో. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.